హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలనైతే మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. మనం ప్రతిరోజు కూడా ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులైతే వేసుకొని దీపారాధన చేసుకుంటాము. ఇలా చేసుకోవడం వల్ల ముగ్గు పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోనికి ఆకర్షిస్తుంది. ఇక గడప ముందు గీసే 2 గీతల ముగ్గులు ఇంట్లోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి. అంతేకాదు, మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని బయటికి వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గు వేసి, దానికి 4 వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే, అక్కడ శుభకార్యాలు, మంగళకరమైనటువంటి పనులు జరుగుతున్నాయని గుర్తు. ఇక మనము ఏ దేవతా పూజ చేస్తున్నా సరే, దైవాన్ని ఉంచేటటువంటి పీఠం మీద మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసి, 4 వైపులా కూడా రెండేసి గీతలను తప్పకుండా వేయాలి. ఇంకా నక్షత్రమాకారం వచ్చేలా గీతలతో గీసిన ముగ్గులు భూత ప్రేత పిశాచాలని ఆ దరిదాపులకు కూడా రానీకుండా చేస్తాయి. అంతేకాదు, మనం గీసే పద్మం ముగ్గులు, చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉంటాయి. అవి కేవలము గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో ఉండడం వల్ల అవి మనకు హాని కలిగించేటటువంటి చెడ్డ శక్తులని దరిచేరనీయవు. అందుకే పెద్దలు ముగ్గులని ఎవరూ కూడా తొక్కకూడదు అని చెప్పేది. యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద దైవ కార్యాలు జరిగేటప్పుడు 4 గీతలతో కూడినటువంటి ముగ్గులే వేయాలి. అంతేకాదండి, నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టూ లతలు, పుష్పాలు, తీగలు ఉన్నటువంటి ముగ్గులు వేయాలి. ఇంకా దేవతా రూపాలు పోలినటువంటి ముగ్గులు, ఓం, స్వస్తిక్, శ్రీ గురుతులాంటి ముగ్గులని వేయకూడదు. వాటిని వేసినా కూడా ఎవ్వరు తొక్కని చోటుల్లో వేసుకోవాలి. ఆ ముగ్గులని ఎవ్వరూ తొక్కకుండా చూసుకోవాలి కూడా. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారి ముందు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యము ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మల పాటు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుంది అని దేవి భాగవతము, బ్రహ్మాండ పురాణము చెబుతున్నాయి. పండుగ వచ్చింది కదా అని నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. అలా పెట్టి ముగ్గులని తొక్కకూడదు. ఈ మధ్యకాలంలో అయితే ముగ్గులు రోజు వేయలేక పెయింటింగ్ వేస్తున్నారు. దాన్ని ముగ్గు శాస్త్రము అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు ముగ్గులు పెట్టుకోవాలి. అది కూడా బియ్యం పిండితోనే పెట్టుకోవాలి. పూర్వంలో అయితే సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షమడిగేవారు కూడా ఏ ఇంటి ముందైతే ముగ్గుందో అటువంటి ఇంటి ముందే యాచించేవారు. ఏ ఇంటి ముందైతే ముగ్గు లేదో అటువంటి ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదండి, అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కోరు. ముగ్గు లేదు అంటే అక్కడ ఏదో అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మాలు చేసే రోజు ఉదయము ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధ కర్మ పూర్తి అయిన వెంటనే, అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు. మనమేసేటటువంటి ముగ్గుల వెనక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైనటువంటి అనేకానేక రహస్య కోణాలు దాగున్నాయి. మనమాచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకము కాదండి. మన ఆచారాలు, సంప్రదాయాలు అన్నిట్లో కూడా అనేకమైన అర్థాలున్నాయి. పరమార్థాలు దాగున్నాయి. వాటిని మనము తెలుసుకోవాలి అంటేనండి. ఓకేనండి. ఇవి నాకు తెలిసినటువంటి విషయాలు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పయి ఉంటే క్షమించండి.
ఓకేనండి. మీకీ మన ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇయ్యండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.